ఈరోజు తిరుపతి జిల్లా కోడూరు నియోజకవర్గంలో కోడూరు ప్రాంతంలో టౌన్లో రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జి కట్టారు. గత ప్రభుత్వం కట్టింది, ఈ ప్రభుత్వంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆ మేరకు అభినందన తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఆ బ్రిడ్జి పక్కనే ఒక వైన్ షాప్ ఉంది. వైన్ షాపు స్వయాన్ని మేము చూసినప్పుడు ఆ బ్రిడ్జి పైన కూర్చొని అందరూ కూడా డ్రింక్ చేసి మందు తాగుతూ ఉన్నారు. యువకులు తాగినటువంటి మత్తులో కింద పడితే ప్రాణాలు పోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పద్ధతిలో కాకుండా తక్షణమే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పైన కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే మెస్ కానీ నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే కోడూరు అండర్ డ్రైనేజ్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది అండర్ డ్రైనేజ్ ఉంది, అండర్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండర్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి మెరుగైనటువంటి డ్రైనేజీని కట్టడానికి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇవాళ వెంకటగిరి నుండి కోడూరు నుండి వెంకటగిరికి దాదాపు కిలోమీటర్లు తగ్గే పద్ధతిలో రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో ఒక 2.5-3-4 కిలోమీటర్లు మాత్రమే అడవి ప్రాంతం ఉంది. అడవి ప్రాంతం దానివలన రోడ్డు కానీ క్లియర్ చేస్తే వచ్చేటువంటి నెల్లూరు పోవాలన్నా, వెంకటగిరి పోవాలన్నా, నాయుడుపేట పోవాలన్నా, సూలూరుపేట పోవాలన్నా అనేక ప్రాంతాల్లో కోడూరుకి వెళ్ళేటువంటి ప్రాంతాలు ఈ కోడూరు వాసులందరూ కూడా తిరుపతికి వెళ్ళి తిరుపతి నుండి అట్టన్నా పోవాలా, లేదా రాజంపేట నుండి ఇట్టన్నా రాపూర్ మీదన్నా పోవాలి. కాబట్టి ఇంత డిస్టెన్స్ తగ్గడానికి ఒక ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఆ కాసంత 2-3 కిలోమీటర్లని కొండను కానీ తీసి రోడ్డు కానీ వేస్తే మెరుగైనటువంటి కోడూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అటు సైడ్ పోవడానికి రావడానికి సులభమైన పద్ధతిలో ఉంది. అదేవిధంగా ఆదాయాలు నడుస్తున్నటువంటి రైతులకు అనుకూలమైనటువంటి పద్ధతిలో ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఈవేళ ఆ జ్యూస్ ఫ్యాక్టరీ పేరుని క్లోజ్ చేసి తిరుపతి పట్టణంలో 7 Inch అనేటువంటి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టుకొని ఈవేళ రైతులకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పరిశీలన చేయడం కూడా జరిగింది. ఈ కోడూరు నియోజకవర్గంలో భూ సమస్య తీవ్రమైనటువంటి పద్ధతిలో ఉన్నది. ఈవేళ జిల్లా కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈవేళ ఒకరు భూమి ఒకరు పట్టాలు మార్చుకోవడానికి పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వ భూమి ఉంది. ఈవేళ ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తామని చెప్పేసి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 3 సెంట్లు ఇస్తారు. వేలాది ఎకరాలు మొత్తం కూడా అన్యాయకరత వైపు భూస్వాములు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఈ 5 మండలాల్లో ఉన్నది. ఆ భూములు మొత్తం కూడా వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వ్యవసాయ కార్మికులకు దున్నే వాళ్ళకు భూమి హక్కు కల్పించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మంగంపేట దగ్గర ఉన్నటువంటి రోడ్డు కూడా విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి రోడ్డు మీద దుమ్ము ఉండడంతో వచ్చే పోయేటువంటి వాహనం ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ మంగంపేటకు సంబంధించినటువంటి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో లెక్కలు తీస్తే దాదాపు వారానికి 2 శవాలు 3 శవాలు లేచేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజల ప్రాణాలు పట్టదా అని చెప్పేసి మేము ఇవాళ అధికారులను నిలదీస్తూ ఉన్నాం. తక్షణమే వీటిపైన సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇదొక ప్రజా ఉద్యమానికి తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళికను రూపకల్పన చేసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.